చరిత్రలో అత్యంత విప్లవాత్మక కళాకారుడైన లియోనార్డో డావిన్సీ గురించి మాట్లాడుకుందాం. మీరు గూగుల్లో 30802500 అని కొట్టి చూస్తే అన్నిటికన్నా ముందు కోడెక్స్ లిసెస్టర్ అనే పదాన్ని కనుగొంటారు. ఇది భవిష్యత్తు గురించిన పుస్తకం. బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని 1994లో $30802500 కొనుగోలు చేశారు. అంటే 2,50,000 కోట్లు. ఈరోజు దాని విలువ 4,000 కోట్లు. ఏంటి, కేవలం ఒక్క పుస్తకం ఇన్ని వేల కోట్ల? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని కొనుగోలుదారులు స్వయంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్. అతను టెక్నాలజీని బాగా ఇష్టపడేవాడు. అసలు ఈ పుస్తకంలో ఏముందంటే సైన్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ భవిష్యత్తును గురించి రాసుంది. ఇప్పుడు మనం జీవిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీని 500 సంవత్సరాల క్రితం లియోనార్డో డావిన్సీ ఈ పుస్తకంలో రాశారు. లియోనార్డో డావిన్సీ బహుశాస్త్రజ్ఞుడు అంటే ప్రతి రంగంలో నిష్ణాతుడైన వాడు అని అర్థం. 500 సంవత్సరాల క్రితం అతను మానవ శరీరం యొక్క 240 స్కెచ్లను రూపొందించాడు. ఆ సమయంలో ఎక్స్రే లేదు, కానీ ఆ చిత్రాలు నేటి ఆధునిక విజ్ఞాన స్కెచ్లతో సరిగ్గా సరిపోతాయి. అతను చాలా కుతూహలంతో ఎన్నో తెలుసుకునేవాడు. అందుకే శ్మశాన వాటికకు వెళ్ళి సమాధులను తవ్వి మృతదేహాలను బయటకు తీసి మానవ శరీరం ఎలా తయారు చేయబడిందో చూడ్డానికి వాళ్ల శరీరాలను కూడా పరిశీలించేవాడు. మీరు బాహుబలి సినిమాలో బల్లాలదేవ యొక్క రథాన్ని చూసుంటారు కదా, కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. ఆ సమయంలో విన్ని ఈ రథాన్ని రూపొందించాడు. అతనికి అసాధ్యమైన ఊహ నైపుణ్యాలుండేవి. ఇప్పుడు నేను అసాధ్యం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, నా మాట వినండి. ఈ ఫోటో చూడండి. ఇది శాటిలైట్ల నుంచి తీసుకోబడిన ఇటలీ మ్యాప్. మరి ఇప్పుడు చూడండి, ఇది 16వ శతాబ్దానికి చెందిన స్కెచ్. శాటిలైట్లు లేని సమయంలోనే సిటీని ఊహించుకుని పైనుంచి చూస్తే సిటీ ఇలా ఉంటుంది అని స్కెచ్ గీశాడు అతను. ఆ సమయంలో అంత ఎత్తు నుంచి నగరాన్ని చూడగలిగే విమానాలు, డ్రోన్లు, భవనాలు ఏవీ లేవు. ఎంత ఎత్తు నుంచి నగరాన్ని ఊహించిన మొదటి వ్యక్తి విన్సీ అని దీనికి అర్థం. విన్సీ అంటే లియోనార్డో డావిన్సీ. అతను 33 బ్యారెల్ అవయవాన్ని తయారు చేశాడు. అసలు దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, అది ఏకకాలంలో 33 చిన్న క్యారిబ్ తుపాకులను కాల్చగలదు. ఇది 500 సంవత్సరాల నాటికి చాలా అధునాతన యంత్రాంగం. ఇతనిలాంటి ఎన్నో రకాల ఆయుధాలను తయారు చేశాడు. రాజులకు ఉత్తరాలు రాసి వారి శత్రు సైన్యాన్ని అణిచివేసే ఆయుధాలను వారి కోసం తయారు చేస్తానని సవాల్ చేశాడు. విన్సీ చేసిన డిజైన్లను చూసే ట్యాంకుల ఆవిష్కరణ జరిగింది. 500 సంవత్సరాల క్రితం విన్సీ వద్ద తాబేలు ఆకారంలో ఉండే ఒక పోరాట యంత్రం యొక్క స్కెచ్ ఉంది. దాని చుట్టూ ఫిరంగులున్నాయి. వీటిని దాడి చేయడానికి ఏ దశలోనైనా తిప్పుకోవచ్చు. నిజానికి ప్రపంచం మొదట హెలికాప్టర్ను 1940లో చూసింది. అయితే 500 సంవత్సరాల క్రితం విన్సీ హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది, ఎలా పనిచేస్తుంది అనే పూర్తి మ్యాప్ను సిద్ధం చేసి ఉంచాడు. అప్పట్లో సాంకేతికత లేకపోవడంతో ప్రయోగాలు చేసి వాస్తవంలో చూపించలేకపోయారు. విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టారని ఇప్పటి వరకు మనం చదివాం. కానీ వాళ్ళు పుట్టక ముందే, అంటే వారి పుట్టుకకు 100 సంవత్సరాల ముందే విన్సీ గాల్లో ఎగిరే యంత్రం యొక్క పూర్తి నమూనాను తయారు చేశాడు. నిజానికి విన్సీకి పక్షులంటే చాలా ఇష్టం. ఒకరోజు అనుకోకుండా అతను కూడా వాటిలాగే ఎగురుదామని ఊహించుకున్నాడు. అతనికి కూడా గాల్లో ఎగరాలనిపించింది. అందుకు అతను ఒక నమూనాను రూపొందించుకున్నాడు. ఆలోచించండి, ఎవరైనా పక్షి ఎలా ఎగురుతుందో తెలుసుకోవాలంటే దాని వీడియోను రూపొందించి స్లో మోషన్లో చూడాలి. అప్పుడు ప్రతి ఈకను ఫ్రేమ్ ద్వారా చూడొచ్చు. విన్సీ ఎలా సంగ్రహించాడు? మొదట ఒక పక్షిని బోనులో ఉంచేవాడు. తర్వాత వాళ్ళు ఆ పక్షి యొక్క పంజరాన్ని తెరిచేవాళ్ళు. పక్షి ఎగరడం ప్రారంభించిన వెంటనే దాన్ని గమనించి స్కెచ్ వేసేవాడు. దాన్ని ఫ్రేమ్ల వారీగా గమనించేవాడు. చివరికి పక్షి ఎందుకు ఎగరగలుగుతుందో తెలుసుకునేలా స్కెచ్ వేసేవాడు. ఈ ప్రక్రియని అర్థం చేసుకున్న తర్వాత అతను ఎగిరే యంత్రాన్ని తయారు చేశాడు. దాని పూర్తి రూపకల్పనను సిద్ధం చేసి అందులో మానవుడు కూర్చోగలిగేలా వారి కోసం చోటు కూడా కల్పించాడు. సెబాస్టియన్ లెనోయిర్ మార్ట్కు పారాచూట్ను తయారు చేసిన ఘనత ఇవ్వబడింది. అయితే గొడుగు లాంటి నిర్మాణంతో గాల్లో ఎగురుతున్న వ్యక్తి యొక్క స్కెచ్ను మొదట రూపొందించింది విన్సీనే. 2000వ సంవత్సరం జూన్ 26న ఆండ్రీ నికోలస్ విన్సీ యొక్క స్కెచ్ని చూసి పారాచూట్ను తయారు చేశాడు. ఆ తర్వాత అతను 10,000 అడుగుల ఎత్తు నుంచి, అది కూడా ఎలాంటి భద్రత లేకుండా దూకాడని విని నేను ఆశ్చర్యపోయాను. నికోలస్ సురక్షితంగా క్రిందికి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. దాంతో విన్సీ యొక్క స్కెచ్ సరైందని నిరూపించబడింది. అతని జీవితంలో అతిపెద్ద నిరాశ ఏదైనా ఉంది అంటే మొనాలిసా పెయింటింగ్ మాత్రమే. ఆ పెయింటింగ్ను రూపొందించడానికి అతను 14 సంవత్సరాలు వెచ్చించాడు. అతను జుట్టు కంటే చిన్న బ్రష్ని ఉపయోగించాడు. అతను తన ఫీమేల్ వెర్షన్ను రూపొందించాడని ప్రజలు అంటూ ఉంటారు. అందులో ఎందరో దేవుళ్ళు దాగి ఉన్నారని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి మోనాలిసా యొక్క వ్యక్తీకరణను వివరించడం చాలా కష్టం. అతని మరొక ప్రసిద్ధ పెయింటింగ్ ది లాస్ట్ జర్నీ. జీసస్ మరియు అతని 12 మంది పిల్లలు సిలువ వేయబడినప్పుడు
ఈ ప్రజలందరూ కలిసి చివరిసారిగా రాత్రి భోజనం చేశారు. ఈ పెయింటింగ్ దాన్ని వర్ణిస్తుంది. అదనంగా మీరు ఈ పెయింటింగ్ని ఫోటోషాప్లో ఓపెన్ చేసి దాని ద్వారా పైన డూప్లికేట్గా మరొక చిత్రాన్ని ఉంచి ఆపై ఆ చిత్రాన్ని అటూ ఇటూ జరుపుతూ ఉంటే, అంటే ఓవర్లే చేస్తే, మీరు పై చిత్రాన్ని కదిలించగానే మరో చిత్రాన్ని చూస్తారు. నేను ఇప్పటివరకు ప్రస్తావించిన అన్ని ఆవిష్కరణలు మరెన్నో శాస్త్రీయ కళాత్మక ఆవిష్కరణలు. ఈ విషయాలన్నీ కోడెక్స్ లిస్టెడ్ పుస్తకంలో రాయబడ్డాయి. దీన్నే బిల్ గేట్స్ 250 కోట్లకు కొన్నారు. ఈరోజు దాని విలువ 4000 కోట్లు. లియోనార్డో డావిన్సీ ఎన్నో ఆవిష్కరణలు చేశాడు, ఎన్నో ఆలోచనలు అందించాడు, ఎన్నో డిజైన్లు చేశాడు, ఎన్నో పెయింటింగ్స్ చేశాడు. అతను శాస్త్రవేత్త కాదని చిత్రకారుడు అని కొందరంటారు, అతను కళాకారుడు అని మరికొందరంటారు. ఆయన ఆర్టిస్ట్ కాదని సైంటిస్ట్ అని మరికొందరు చెప్తారు. అందుకే ఇవన్నీ కాదని అతడికి ఒక పదం సెపరేట్గా ఉంది. అదే పోలిమాత్. అంటే అతను ప్రతి రంగానికి రాజు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం. వాస్తవానికి విన్సీ కాలంలో ఈరోజు ఉన్నంత సాంకేతికత లేదు. కానీ ఒక వ్యక్తి తార్కిక దృక్పథంతో ఏం చేయగలడో మీరు చూశారు. మీకు ఇలాంటి తార్కిక మరియు ఆచరణాత్మక అభ్యాస శైలి కూడా అవసరం. మీరు ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే అప్పుడు నమూనాలను తయారు చేయండి. అదేవిధంగా ఒక కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 100 రోజులు కోడ్ యొక్క ఛాలెంజ్ని స్వీకరించారు. వాళ్ళు మొత్తం 100 రోజుల పాటు కోడింగ్ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ ఛాలెంజ్ని విజయవంతంగా పూర్తి చేశారు. లియోనార్డో డావిన్సీ ఒక పుస్తకాన్ని రాసిన వాల్టర్ ఏజెక్షన్ అతను విషయాలను గమనించే విన్సీ యొక్క పరిశీలన యొక్క రహస్యాన్ని చెప్పాడు. అతను విషయాలను ఎలా గమనించేవాడు అని కూడా తెలిపాడు. ఎందుకంటే మీరు ఏది గమనిస్తే క్రమక్రమంగా మీరు కూడా అలాగే అవుతారు. కాబట్టి మీరు కూడా ఏదైనా లోతుగా గమనించడం నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ను ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, మీరు ఏదైనా గమనించాలనుకుంటే దాని భౌతిక రూపానికి సంబంధించి ప్రతి ఒక్క వివరాన్ని రాయండి. మీరు వీలైనన్ని వివరాలు రాసుకోవాలి. మీరు ఎందుకు రాయాలో మీకు అర్థమవుతుంది. ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, అది ఎంత పెద్దది, దాన్ని తొలగించడానికి మనం ఏం చెయ్యాలి, సమస్యకు సంబంధించి ప్రతి దాన్ని రాయండి. అప్పుడు మీకు ఆ సమస్యకు తగిన పరిష్కారం కనబడుతుంది. స్టెప్ నెంబర్ 2, మీరు ఆ విషయం గురించి ఆలోచించడం వల్ల ఆ విషయం ఇతర విషయాలపై ఎలాంటి ప్రతిచర్య కలిగి ఉందో రాయండి. ఉదాహరణకు ఏదైనా సమస్య ఉంటే అది మీ జీవితంపై, మీ మానసిక స్థితిపై, మీ ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఆ సమస్యను గుర్తించి పూర్తి చేయండి. నేను ఉదాహరణలు మాత్రమే తీసుకున్నాను. ఇది ప్రతి చోట ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏ విషయంలో సమస్య ఉంటే దాని గురించి క్లుప్తంగా రాసుకోండి. స్టెప్ నెంబర్ 3, మీరు ప్రతి సమస్యను మరియు దాని ప్రతిచర్యను రాసేటప్పుడు మీరు ప్రయోగాలు చేయడం ప్రారంభించాలి. మీరు ఏదైనా దాని ప్రతిచర్య గురించి రాసినట్లయితే అది మీ మనస్సులో నమోదు చేయబడుతుంది. మీరు దానిపై ఆనుకొని పని చేయకూడనప్పుడు కూడా మీ మనస్సు దానిపైనే బ్యాక్ ఎండ్లో పనిచేస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత మీకు ఇప్పటి వరకు రాని ఆలోచన వస్తుంది. అంటే ముందు రాని పరిష్కారం ఇప్పుడు వస్తుందన్నమాట. ఎందుకంటే మీ మైండ్ బ్యాక్ ఎండ్లో పనిచేస్తోంది. కాబట్టి ప్రయోగాలు చేస్తూ ఉండండి. ఆ ప్రయోగానికి వచ్చే పరిశీలనను కూడా రాసుకోవడం కొనసాగించండి. ఇప్పుడు నేను మీకు కేవలం 2 లైన్లు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి లైన్లోనూ చాలా లోతైన అర్థం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక్క రోజులో ధనవంతులు కావాలనుకునే వ్యక్తికి ఏడాదిలో ఊరికే గురువు అవుతాడని విన్సీ చెప్పాడు. ధైర్యంగా ఉండడం ఎంత ప్రమాదకరమో భయం కూడా అదేవిధంగా మనల్ని కాపాడుతుందని కూడా చెప్పాడు. 24 గంటలు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నా కూడా మన మనసు అలసిపోదు. సమయాన్ని సరిగ్గా వాడేవాడికి ఎక్కువ సమయం దొరుకుతుంది అని అంటాడు విన్సీ. అందంగా ఆనందంగా గడిపిన జీవితం చాలా కాలం ఉంటుందని చెప్పారు. పనికి సంబంధించి పని చెయ్యాలనే సంకల్పం ఉంటే సరిపోదని చెప్పారు. పని చేయడం ద్వారా నిరూపించుకోవాలి. చివరిగా మరో లైన్ ఏంటంటే, ప్రకృతి తన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించదు. మనం సరిగ్గా గమనిస్తే ఈ ప్రతి లైన్ లోపల మన మొత్తం జీవితం కనబడుతుంది. ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 50 కాదు, 1000 సార్లు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సామర్థ్యం ఉంటుందని నేను గమనించాను. ప్రస్తుతం మీ శక్తిని మీరు సరిగ్గా ఉపయోగించడం లేదు. మీరు దీన్ని సరైన పద్ధతిలో ఎందుకు ఉపయోగించరు? ఎందుకంటే దానికి కారణం మన మనస్సు. అది చాలా బలహీనంగా ఉంటుంది. అది పరిస్థితులను చూసి భయపడుతుంది. అది హాయిగా ఉండాలని కోరుకుంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడూ సుఖపడమని చెప్తుంది తప్ప కష్టపడమని చెప్పదు. ఇక్కడ మీరు చరిత్ర మరియు భౌతిక శాస్త్రం కలిపితే, మీరు కెమిస్ట్రీ మరియు అకౌంటెన్సీని కలిపితే, సైన్స్ మరియు కామర్స్ని కలిపితే, కళలు మరియు వాణిజ్యాన్ని కలిపితే ప్రపంచం మిమ్మల్ని ఒక మూర్ఖుడిగా భావిస్తుంది. కానీ నిజానికి ఈ ప్రపంచంలోని విజయవంతమైన వ్యక్తులందరూ, లేదా రాబోయే అన్ని విజయవంతమైన కంపెనీలు లేదా సాఫ్ట్వేర్లు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు చేసేది 2 పరిశ్రమలను కలపడం మూలంగానే ఎదగలుగుతున్నారు. ఇక తర్వాతి పాయింట్, కళాకారుడు, సృజనాత్మక వ్యక్తులు లేదా ఎవరైనా సరే, విన్నీ వారికి చాలా అద్భుతమైన సలహాలిచ్చాడు. మనం ఏదైనా ప్రాజెక్టులో ఎక్కువ కాలం పనిచేసేటప్పుడు
దానితో చాలా అనుబంధం ఉన్నందున దాని లోపాలు ఆటుపోట్లు గమనించలేమోనని చెప్పాడు. కాబట్టి మీరు మీ ప్రాజెక్టులో తప్పులు లేకుండా చెయ్యాలి అని అనుకుంటే మీరు 1 లేదా 2 రోజులు విరామం తీసుకోవాలి. ఆ విరామంలో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు మళ్ళీ ఆ ప్రాజెక్టులో పనిచేయడం ప్రారంభించవచ్చు. మీ దృక్పథం భిన్నంగా ఉంటుంది, ఆలోచన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలోని చివరి మరియు అతి ముఖ్యమైన అంశానికి వెళదాం. ప్రపంచంలోని ఏ మేధావైనా, ఏ శాస్త్రవేత్త అయినా, తెలివైన వ్యక్తి అయినా, అతను ఇప్పుడున్న చరిత్రలో ఉన్న వారు ఏదో ఒక విషయంలో తప్పు చేసి ఉంటారు. అది వారి మరణం వరకు అంతం కాదు. వాళ్ళు దాన్ని వదిలించుకోలేరు. ఈ విషయం కారణంగా విన్సీ మరియు అతని లాంటి చాలామంది చాలా చేశారు. దీన్ని సంపాదించడానికి ఎటువంటి ప్రేరణ అవసరం లేదు. ఎందుకంటే ప్రేరణ అనేది ఈ రోజు ఉంటుంది, రేపన్న రోజు పోతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే దాని గురించి చదవాలి, పరిశోధన చేయాలి, ప్రయత్నించాలి, ప్రయోగాలు చేయాలి. విప్లవ వ్యక్తికి సామాన్యుడికి మధ్య తేడా ఇంతే. ప్రతిభ కాదు, శారీరక బలం కాదు, అలా అని అది విద్య కూడా కాదు. ఇది క్యూరియాసిటీ. ఎదగడం అంటే మీరు సమాధానం వెతుక్కోవడం. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు దానికోసం ఏదో ఒక చర్యను తప్పక తీసుకుంటారు. మరి ముఖ్యంగా మీరు ప్రశ్న అడగడం నేర్చుకోవాలి, దాని సమాధానాన్ని కనుక్కోవాలి, ఎవ్వరూ చెప్పకపోయినా.